నామినేషన్ చేసిన రోజు నేను ఒకే ఒక్క రోజు నేను ఒకే ఒక్క రోజు మొత్తం ఎన్నికలు 2 సంవత్సరాల్లో మోహిత్ కోసం వెళ్ళింది ఒక నామినేషన్ రోజు తప్ప ఏ ఒక్క రోజు నేను ఒక ఊరు కూడా పోలా, ప్రచారం పోలా, ఒక ఇంటర్వ్యూ కోడ్ కూడా అడగదు. వాడు ఇస్తే వాడే కష్టపడాలా, వాడే ప్రజలు నమ్ముకొని సంపాదించుకొని తెలుసుకోవాలనుకున్నా. తండ్రిగా ఒక నామినేషన్ రోజే నేను పోయినా. కానీ ఆ రోజు నేను క్యాబినెట్ హోదాలో ఉన్నాను. ఆ రోజు నాకు ఒక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళు లేరు. అక్కడ నామినేషన్ బయటికి పోతుంది. అంతా 1 గంట 2 నిమిషాలు పోయినా 1 గంట 12 నిమిషాలు బయటకు వచ్చాను. 15 నిమిషాల లోపల ఇచ్చేసి వచ్చేసాను. అంతే అది ఏం జరిగింది బయట తెలియదు. బయట కారెక్కి వెళ్ళిపోతా అంటే ఆ రోజు నా మీద దాడి చేశాను. ఒకటే అడుగుతున్నాను, నా మీద ఎలా దాడి చేశాను? నాలుగుతో కొట్టారు, కర్రలతో కొట్టారు. నా రికార్డు అవసరం లేదు, కర్రలతో కొట్టారు. నా కారు మీద దాడి చేస్తూనే ఉన్నారు. ఆ రోజు ఒకటే డ్రైవర్కి చెప్పా, అరే నువ్వు కానీ ఆపావంటే కాదు, నేను దిగాల. నేను దిగితే నా మీద రాయబడినా కర్రతో కొట్టినా నాకు 4+4 గన్మెన్స్ ఉన్నారు. ఈ గన్మెన్ ఫైర్ చేస్తే అమాయకులు ఇబ్బంది పడతారు. నాకు అవమానం అనిపించింది. కొట్టినా కూడా ఎవరికి ఇబ్బంది కాకుండా మనం వెళ్ళిపోదామని చెప్పి ఇంటి దాకా ఆపుకుండా వచ్చేసాను. కాదు కొట్టినా నాకు ఎవరున్నారు లేదు. నా మీద ఎలా చేస్తా చూడండి, పెట్టాను ఫోన్ పెట్టాను. నాకు ఏం సంబంధం లేదు, జస్ట్ మామూలు పోతున్నాను. దాన్ని ఒక వైఎస్ఆర్ చూపించి ఎలా చూపించాను. పని చెప్పాడు, ఆపత్తి చెప్పాడు. వెళ్ళిపోతున్నా కొట్టేసుకోండి. పోలీసులు అడ్డుకుంటూ పోతా ఉన్న రాంగ్ వేస్తున్నావు, మా కావాలి రాంగ్ వేస్తూనే ఉన్నారు. కూర్చునే ఉన్నారు. నెక్స్ట్ రామా పట్టుకుని ఆపరుడు పోలీసులు, వాళ్ళు పట్టుకుంటేనే బాగా పోలీసులు. ఇంకొకటి జరిగింది కదా, ఇది ఆపం సార్. అంటే నా మీద దాడి జరిగిన నేను క్యాబినెట్ హోదాలో ఉన్నాను. నేను ఎన్నికలు ఎక్కడ రాలేదు, ఎవరు నాకు మాట అనలేదు, బయట నాకు సంబంధం లేదు, ఒక్కరి మీద నేను చిన్న కామెంట్ కూడా చేయలేదు. నా కొడుకు నామినేషన్కి వచ్చి నేను కారులో వెళ్ళిపోతుంటే తాగేసి చిత్తూరు నుంచి వచ్చి తిరుపతి ఎక్కడెక్కడ వచ్చి మీరే నా ప్లేస్లో కారులో కూర్చొని అంటే మీరు కారు దిగుంటారా చెప్పు. మీరు కారు దిగుంటే ఆవేశంతో దిగుంటే ఏమైంటుంది, నిస్సారంగా కొట్టారు, పార్టీ జెండాలతో కొట్టారు, రాళ్ళతో కొట్టారు, రకరకాల దాడి
చేస్తున్నాను అయినా మా డ్రైవర్ చెప్పారు ఒరే నేను కానీ దిగితే వాళ్ళు ఎవరైనా తెలియకుండా రాళ్ళు పడతాయి పైన ఒకసారి రాళ్ళు నా పైన పడితే కరె నా పైన పడితే నాకు కోర్టులో గన్మెన్స్ హైయెస్ట్ భద్రతలో నేను ఉన్నా వాళ్ళు భయం చేస్తే సామాన్లు బలైపోతారు కొద్ది మన గొడవలు దేవుడు ఉన్నాడు భగవంతుడు చూసుకుంటాడు ఇంటిదా కాకపోతున్న కారణం తెలుసు అయిపోయింది కదా. కానీ తర్వాత ఏమైంది నేను ఒక్క నరసేన ఒక నీళ్ళు పంపడా అది వదిలిపెట్టేసాను వాళ్ళ దేవుడు నాడు సామాన్లు పోతే భగవంతుడు ఉండేది. తర్వాత కూర్చోవారిపల్లికి వచ్చారు కూర్చోవారిపల్లి పెట్టినా కూర్చోవారిపల్లి పెట్టి అది ఉంది అది కూర్చోవారిపల్లి ఉంది కదా ఇదే పెట్టి కొంత పెట్టారు కూర్చోవారిపల్లి ఏ నియోజకవర్గంలో కానీ ఏ పంచాయతీలో చిన్న చిన్న గొడవలు దొరుకుతాయి పంచాయతీలు కొట్టుకుంటారు. అప్పటిదాకా జరిగింది. తను వచ్చిన తర్వాత పెట్టినాను నాని వచ్చిన తర్వాత చెప్పుకుంటాడు పెట్టాడు 2 కార్లు దగ్గర పెట్టారు ఇల్లు దగ్గర పెట్టారు చూడండి మా మోహిత్ కారు 2 కార్లు దగ్గర పెట్టారు. తర్వాత ఒక కారు పగలు కొట్టారు 2 కార్లు తగలు పెట్టారు ఒక కారు పగలు కొట్టారు అతను ఇల్లు దగ్గర పెట్టారు. ఇదొకటి కాకుండా మీకు ఈరోజు చెప్తున్నా వాడు 20 సంవత్సరాల పిల్లాడు ఉన్నాడు కావలికి రెడ్డి వాడు 20 సంవత్సరాల పిల్లాడు మోహిత్ పాటు కారులో పోయాడు వాడు మర్మాంగలపై తన్నాడు కానీ నాన్నగారి కారులో దిగి తన మర్మాంగలపై తన్నాడు చిన్న పిల్లాడు తల్లి కింద కూడా అమ్మ నడుస్తున్న మళ్ళా కొట్టాడు. మోహిత్ ఎప్పుడు దాడి జరుగుతుందో మోహిత్ని తప్పించారు ఎక్కడి నుంచి ఆ గన్మెన్ ఇస్తున్నట్టు గన్మెన్ నుంచి మోహిత్ని తప్పించి ఇలా ప్రెస్ వెహికల్ ఒకటి ఉంటే దాన్ని ఎక్కించి కార్యక్రమంలో పక్కూరు పంపిస్తే వాళ్ళు పంపించేస్తే ఈశ్వరుడిని గన్మెన్ తీసుకెళ్ళి ఇంట్లో కట్టేసుకుంటారు. సరే దేవుడు ఉన్నాడు కొట్టారు దేవుడు 20 సంవత్సరాలు ఎక్సర్వీస్మెన్గా ఉన్నాడు 20 సంవత్సరాలు ఎక్సర్వీస్మెన్గా ఉన్నాడు వచ్చి మోహిత్ పిఆర్ఓగా ఉన్నాడు. అతను తీసుకెళ్ళి చొప్పులు విపరీతంగా కనీసం 15 నిమిషాలు చొప్పులతో కొట్టారు. అతను చెప్పాడు నెక్స్ట్ యాక్చువల్ చొప్పులతో కొడుతూనే ఉన్నాడు కొట్టలేదని చెప్పి వాళ్ళ ప్రమాణం చేయమని చెప్పి చొప్పులతో కొట్టలేదు. ఎక్సర్వీస్మెన్ తీసుకెళ్ళి మోహిత్ కాలం ఇంకా ఉన్నాడు అతను చొప్పులు చొప్పలకి రెవలు తీసుకెళ్ళి ఆడగొట్టి కొట్టాలకి తీసుకెళ్ళి కొట్టాలకి చొప్పులతో కొట్టారు. ఎందుకు కొడుతున్నాడు తెలియదు చొప్పులు. ఇంకో పిల్లోడు ఉంటే ఆ పిల్లడు పాస్ పోసారు ఆ పిల్లడికి పిల్లడు పాస్ పోసి కొట్టారు. ఏం చెప్పాలి నేను మీరు చెప్పండి 5 సంవత్సరాలు నేను ఎప్పుడైనా ఒక చిన్న గొడవ చేశానా ప్రెస్ మీట్ కూడా కామెంట్ చేశానా ఒక జోన్కి వచ్చాను నేను ఎప్పుడైనా నా బతికే నేను బతుకుంటాను. పాస్ పోసుకుంటారు పాస్ పోతారు ఒకనేమో బర్మాన్లో పెట్టి వెళ్తారు ఒకనేమో ఎక్సైజ్ చెప్పులతో కొడతారు గన్మెన్ ఏమో తీసుకెళ్ళి కట్టేసి కొడతారు. ఏం మాట్లాడున్నాము అయిపోయింది అయినా కూడా ఒక నరస్తిలా వదిలేసి పట్టించుకోవడం ఏమన్నా కర్మలు పోతారు వదిలేదు. తర్వాత ఏమైంది ఇల్లు దగ్గర పెట్టారు పోతే పోయింది. తర్వాత రామ ఇంకో దానికి ఇది మనం చూద్దాం వాళ్ళు గొడవ ఇది బాను ఇది గొడవ అన్నారు ఇది మీరు చూడాలి జాగ్రత్త స్లో చేయడం ఆఫ్ చేయి. ఈ పక్కన నడిచొస్తున్నాడు చూసారా మీరు చూడండి ఒకసారి ఆ పక్క కారు ఇంకా డబుల్ సీట్ పక్కన నడిచొస్తున్నాడు నడిచి గుర్తుందా ఆ పిల్లడు బాను నాని కారులో ఉన్నాడు ఆ పిల్లడు పక్కన కారు వెనక నడిచొస్తున్నాడు సీసీ కూడా రికార్డ్ అయింది. నాని కారులో ఉన్నప్పుడు ఆ బాను కొట్టాలంటే ఎవరిని కొట్టాలి నాని కొట్టాలి పోయి నడుచుకుంటూ వస్తున్నాడు పక్కనే అది కూడా చెప్తున్నాడు పెట్టాను నడుచుకుంటూ వెళ్ళిపోతాడు పక్కకి. ఇప్పుడు నాని దిగాడు నాని దిగితే కారును కొట్టాడు పక్కకి వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన బాను వాళ్ళు పట్టుకొచ్చారు వెనక్కి గన్మెన్ మీద పట్టుకొచ్చాడు చూడండి మీరు అదే బాను వాడు వెళ్ళిపోయిన బాను వాళ్ళు పట్టుకొచ్చారు గుట్టు ముసుకేసి దాంట్లో అతను తగిలిందా తప్ప చూడు బాను చూడు నాని కారులో లేడు చూడండి గారు నాని గారు కారులో లేడు తప్పించుకునే క్రమంలో తగిలింది బాను చూడు మళ్ళీ కారులో కొడతారు తప్ప నాని చూడదు పోలా చూడు అతని ఉద్దేశము అది కారు దగ్గర పెట్టారు కాబట్టి ఈ కారును కొట్టాలనే ఉద్దేశం తప్ప నాని కొట్టాలని లేదు నాన్నగారు కొట్టాలని లేదు. చూడు అది కొట్టాడు పారిపోయింది ఈ కారు నాని ఉంది ఈ కారు గుర్తు వెళ్ళిపోయినా నాన్నగారు ఎందుకు చెప్తున్నా అంటే
2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. అతను నిజంగా దాడి చేయాలంటే నాని ముందు నుంచే వచ్చాడు. నాని కారణం దాడి చేయి వెళ్ళిపోయినాడు, నడుచుకుంటూ వస్తున్నాడు, వెళ్ళిపోయాడు. అతను నీళ్ళు పట్టుకొచ్చారు అక్కడి నుంచి, తప్పించుకునే క్రమంలో జరిగింది. నాని నడిచిపోతున్నాడు. ఈ పిల్లాడు చూడు, నాని దిగుతాడు పరిగెత్తి వెనక్కి వెళ్ళిపోయినాడు. నాని గారు వెళ్ళిపోయిన కారణం కొట్టాడు. నీ ఉద్దేశము కారు మీద దాడి చేయాలనే తప్ప వ్యక్తి మీద దాడి చేయాలని కాదు. అది కూడా తప్పు, కారణాన్ని సమర్థించడం లేదు, అది కూడా తప్పు. దానికోసం జైల్లో పోయారు, శిక్ష అనుభవిస్తున్నారు, వారు తప్పదేంట, అది కూడా తప్పు. నాని గారిని కొట్టాలనుకుంటే చూడు, వాళ్ళు పట్టుకొచ్చారు, గన్మని పట్టుకొచ్చాడు. నాని ఆ బాణంలో వాళ్ళు వెళ్ళిపోయినాడు, పట్టుకొచ్చాడు. ఇది ఒకటి ఆపరేషన్.